భాగ్యనగరానికి మణిహారంగా భావిస్తున్న మెట్రో రైలు పట్టాలెక్కింది. ఇంజనీరింగ్ ట్రైన్ టెస్టింగ్ సక్సెస్ గా సాగింది. 2 ట్రాక్లపై పరుగులు పెట్టిన మెట్రో ట్రైన్ చూపరుల్ని ఆకట్టుకుంది. నాగోల్ డిపోల్ నుంచి ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా వరకు కిలోమీటర్ దూరం ఈ రైలు ప్రయోగం సాగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిటీ జనం కల త్వరలోనే నెరవేరనుంది. డీటెయిల్స్ పాండు అడిగి తెలుసుకుందాం. పాండు, ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లయినా ఏమనుకోవచ్చు? మొత్తంగా ఇవాళ జరిగింది మాత్రం ఇంజనీరింగ్ టెస్టింగ్ కోసం ట్రాక్ అలాగే కోచ్ల పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద మొదటిసారిగా నాగోల్ డిపో నుంచి ట్రైన్ ఇవాళ పట్టాలెక్కింది. నిన్నటి వరకు ట్రాక్ కి సంబంధించి తర్వాత ఇంజనీరింగ్ పవర్ కనెక్షన్ ఇట్లాంటివన్నిటిని కూడా ఈ గత 2-3 రోజులు టెస్ట్ చేసినట్టుగా మెట్రో రైల్ అధికారులు చెప్పారు. ఇందులో ఇవాళ మొత్తం అంటే నాగోల్ డిపో నుంచి తార్నాక వరకు ట్రయల్ రన్ వచ్చింది. 2 ట్రాక్ల మీద మొత్తం ఈ టెస్టింగ్ చేశారు, ఇంజనీరింగ్ టెస్టింగ్. మొత్తం ఈ నాగోల్ నుంచి మెట్టు కూడా మొత్తం 8 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం 8 కిలోమీటర్ దూరం ఉంది. ఇందులో 7 కిలోమీటర్ల వరకు దీన్ని ఇవాళ మెట్రో రైలు ట్రయల్ రన్ అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ ఇంజనీరింగ్ టెస్టింగ్ రన్ నడిపించామని చెప్పారు. అందులో మొత్తం 7 స్టేషన్ లో ఒక స్టేషన్ మెట్టుగూడ స్టేషన్ పంపించి నాగోలు, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జిఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక ఈ మొత్తం 6 స్టేషన్ల మధ్యలో ఈ ట్రైన్ ఇవాళ ట్రయల్ రన్ అంటే ఇంజనీరింగ్ టెస్టింగ్ రన్ నిర్వహించారు. ఇవాళ వాళ్ళు ప్రత్యేకంగా చూస్తే ట్రాక్ కి సంబంధించి ఎట్లా ఉంది, ట్రాక్ అంటే వేసిన ట్రాక్ వాళ్ళ అంచనాలకు అనుగుణంగా ఉందా, లేకుంటే ఎక్కడన్నా కనెక్షన్స్ కానీ లేకుంటే జంపింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అన్న దాని మీద అంటే టెస్టింగ్ రన్ నిర్వహించినట్టు చెప్పారు. దీన్ని అధికారికంగా ఎలాంటి సమాచారం లేకుండా కేవలం వాళ్ళ అంతర్గతంగా ఉండే దీనికోసం టెస్టింగ్ కోసం ఇవాళ నిర్వహించినట్టు మెట్రో రైల్ కి సంబంధించిన అధికారులు చెప్పారు. యశోద, అంటే పాండు ట్రయల్ రన్ అయితే సక్సెస్ అయినట్లే అని చెప్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఎప్పుడు రావచ్చు మెట్రో ట్రైన్? యాక్చువల్ గా ఉగాది నాటికి ట్రైన్ అందుబాటులో వచ్చే ఉగాది నాటికి ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ట్రయల్ రన్ ఉంటుందని చెప్పి మెట్రో అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక కారణాలతో మధ్యలో అనుకున్నంత వేగంగా పనులు జరగలేదు. దీని కారణంగా డిసెంబర్ కాకపోయినా జనవరి నాటికి ట్రయల్ రన్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన ఏదో ఇంజనీరింగ్ టెస్టింగ్ రన్ ఉందో ఇది పోయిన అంటే జూలైలోనే జరగాల్సి ఉండింది. అది దాదాపు 1 మంత్ డిలేగా ఈ టెస్టింగ్ నడుస్తుంది. దీని ప్రకారం అంచనా వేసుకుంటే ఖచ్చితంగా డిసెంబర్ లో జరగాల్సిన ట్రయల్ రన్ బహుశా మనకి జనవరిలో జరుగుతుందని అంటున్నారు. ఒకవేళ జనవరిలో జరిగినా కూడా అధికారులు ఏంటంటే ఉగాది నాటి మార్చి నాటికి ఫస్ట్ కారిడార్ అంటే నాగోల్ టు మెట్టుగూడ ఫస్ట్ కారిడార్ 3 అని అంటారు. దీన్ని మొత్తం 8 కిలోమీటర్ పరిధిలో ఉన్న దాంట్లో అది ఫస్ట్ గా ట్రైన్ అందుబాటులోకి తెస్తా ఉంటున్నారు. ప్రస్తుతం అంటే ఇప్పుడు వేగం పుంజుకున్నది కాబట్టి అంచనాలకు అనుగుణంగానే జరుగుతుందని చెప్తున్నారు. ట్రయల్ రన్ లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఒరిజినల్ గా నడిపే ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో మార్చి నాటికి ఉగాది నాటికి అప్పటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓకే.